ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న, మైండ్ను కంట్రోల్ చేయవచ్చా? ఈ సిరీస్లో మనం కాన్సన్ట్రేషన్ని ఒక భారంగా కాకుండా ఒక స్కిల్గా, ఒక లైఫ్ హ్యాబిట్గా చూడడం నేర్చుకుంటాం. హాయ్ వ్యూయర్స్, నా పేరు సిఎంఏ రాజేష్. వెల్కమ్ టు మై ఛానల్. దండపాణి గారు అని ఆయన ఒక ఫార్మర్ మాంక్, అదేవిధంగా మోటివేషనల్ స్పీకర్ కూడా. ఆయన టీఈడి టాక్స్, టెడ్ టాక్స్ అనే ఒక వేదిక పైన మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతారు. మీరు పిల్లలకు కాన్సన్ట్రేట్ చేయి, దృష్టి పెట్టు అని చెప్తారు కదా, ఎప్పుడైనా వారికి కాన్సన్ట్రేట్ ఎలా చేయాలో నేర్పించారా అని. ఇప్పుడు మీలో చూసేవాళ్ళలో కూడా అలా ఎవరైనా చేసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కొన్ని సింపుల్ మెథడ్స్ తెలుసుకుంటే మన డైలీ లైఫ్లో కనుక చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ కాన్సన్ట్రేషన్ని న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పూర్తిగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఈ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది అనే విషయాల గురించి ఒక 13 ఇయర్స్గా ఇంట్రెస్ట్ తోటి స్టడీ చేస్తూ వచ్చాను. నా ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసినవి, బుక్స్ చదివిన విషయాలు, ఇంకా ప్రాక్టికల్గా నేను స్టడీ చేసినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ మైండ్ గురించి, కాన్సన్ట్రేషన్ గురించి శ్రీ రామకృష్ణ పరమహంస గారు, శ్రీ రమణ మహర్షి గారు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు ఎప్పుడూ చాలా సులభంగా చెప్పారు. అలా చెప్పే అధికారం అలాంటి యోగులకు మాత్రమే ఉంది. ఎందుకంటే వారి మైండ్ వారి మాట పూర్తిగా వింటుంది కాబట్టి. అందుకనే వారు చెప్పిన ఆ విషయాలు మన లైఫ్లో కూడా రియల్గా పనిచేస్తాయి. ఇక్కడ మనం చేసేది ఏంటంటే వారి టీచింగ్స్ను మన రోజువారీ జీవితానికి ఈజీగా అన్వయించడమే. ఓషో రజనీష్ గారు చెప్పినట్లు, ద మైండ్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ సర్వెంట్ బట్ ఏ డేంజరస్ మాస్టర్. మన మైండ్ ఎలా పనిచేస్తుందో మొదట అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం దాన్ని మన కోసం పని చేయించుకోవచ్చు. మైండ్ మాట వినకపోతే దానిని నిందించడం మాని దానిని ట్రైన్ చేయడం మొదలుపెట్టాలి. ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న, మైండ్ను కంట్రోల్ చేయవచ్చా? ఇంపాసిబుల్ అండి. అలా ఎవరో చేయలేరు. అందుకే మన మైండ్ని కంట్రోల్ కాకుండా ట్రైన్ చేయాలి. గొప్ప గొప్ప యోగులు కూడా మైండ్ను కంట్రోల్ చేయలేదు, మైండ్తో ఫైట్ చేయలేదు. దానితో ఫ్రెండ్షిప్ చేసి రైట్ డైరెక్షన్లో యూజ్ చేసుకుని వారి వారి లక్ష్యాలను చేరుకున్నారు. మనం కూడా మైండ్ని అర్థం చేసుకుని చక్కగా ట్రైన్ చేసుకుంటే అది ఒక బ్యూటిఫుల్ సర్వెంట్ లాగా మారుతుంది. లేదంటే అది ఒక డేంజరస్ మాస్టర్గా తయారవుతుంది. ఈ వీడియో సిరీస్ కేవలం మార్కుల కోసమో పరీక్షల కోసం మాత్రమే కాదు. ఇలా చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ న్యాచురల్గా ఎలా డెవలప్ అవుతుంది, లెర్నింగ్ నేర్చుకోవడం అనేది ఎంత ఈజీ అవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మోటివేషన్ వీడియోస్ కావు. అది ఒక మెథడ్ను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా దానిని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి. ఈ పర్టిక్యులర్ మెథడ్ని ఏ వృత్తిలోని వారైనా ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ సిరీస్లో మనం కాన్సన్ట్రేషన్ని ఒక భారంగా కాకుండా ఒక స్కిల్గా, ఒక లైఫ్ హ్యాబిట్గా చూడడం నేర్చుకుంటాం. వింటే ఇవి కేవలం మాటలు, ఆచరిస్తే అస్త్రాలు అనే శ్రీశ్రీ గారి మాటలను ఒక్కసారి స్మరించుకుంటూ లెట్ us get started. థ్యాంక్ యూ.